సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 584వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. మనం 18వ అధ్యాయంలోని 42వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. చాలా క్షుణ్ణంగా బ్రాహ్మణుడి యొక్క 9 లక్షణాలు అందులో వర్ణించడం జరిగింది. ఆ 9 లక్షణాలలో మనము 3 లక్షణాలని మనము చాలా చక్కగా అర్థం చేసుకున్నామండి. శమో దమః తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇది శ్లోకం అండి. ఎందుకంటే ఈ వర్ణాల గురించి మనం తెలుసుకున్నామంటే మనము ఉన్నతమైనటువంటి వర్ణంలోకి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు మనం ఆధ్యాత్మికము ధార్మికము ఈ విషయాన్ని మనము పునః మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ధార్మికంలో మామూలుగానండి మనం త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటాం. అంటే నీవే తల్లివి తండ్రివి అంటాం. కానీ ఆ తల్లి తండ్రిని మనం గుర్తించలేదు. ఏ దేవి దేవతా విగ్రహం ముందైనా ఇదే పలుకుతాం. విఘ్నేశ్వరుడి ముందు త్వమేవ మాతాచ పితా త్వమేవ, ఈశ్వరుడి ముందు త్వమేవ మాతాచ పితా త్వమేవ, లక్ష్మీదేవి ముందు త్వమేవ మాతాచ, విష్ణు స్వరూపం ముందు, రాముడు ముందు, కృష్ణుడు ముందు, ఆంజనేయ స్వామి ముందు, అందరి ముందు కూడా త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటాం. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవే తల్లివి తండ్రివి అంటున్నాం. నీవే తల్లివి తండ్రివి అంటున్నప్పుడు ఆ తల్లి తండ్రి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయం ఉండాలా ఉండక్కర్లేదా చెప్పండి. ధార్మిక జగత్తులో మనం ఎవరినైతే భగవంతుడిగా ఆరాధిస్తున్నామో విశ్వాసం ఆధారంగా వారికే ఇది మనం చెందుతుంది. నీవే తల్లివి తండ్రివి, అర్థమైందా? నీవే త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుచ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటున్నాం కదండి. అర్థమైందండి. ఇక్కడ దేవతలకి భగవంతుడికి నీవు, భగవంతుడివి నీవు, దేవతలకే దేవుడివి నీవు, అంటే నీకంటే గొప్పవాడు లేడు అని ఒకవైపున పలుకుతూనే ప్రతి ఒక్కరిని నేను ఏ విధంగా విశ్వసిస్తున్నానో దాని ప్రకారంగా నేనేం చేస్తున్నాను, దాని ప్రకారంగా ఆ పద్యాన్ని మనం ఆ విధంగా అన్వయించుకుంటూ ఉన్నాం. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళదాం. ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏం తెలుస్తోంది? తల్లి తండ్రి యొక్క స్పష్టమైన నిర్వచనం మనకు అర్థమవుతుందండి. అక్కడ ఏం చెప్పారు? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు అని చెప్పారు. అవునా కదండి? ప్రతి ఒక్కరు మూల స్వరూపంలో ఆత్మలు. ప్రతి ఒక్కరు మూల స్వరూపంలో ఆత్మలు అన్నప్పుడు భగవంతుడు ఏమవుతాడు? పరమాత్మ అవుతాడు. భగవంతుడు పరమాత్మ అయినప్పుడు పరమాత్మ ఒక్కరే ఉంటారా? పరమాత్మ అందరూ ఉంటారా? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పరమాత్మ ఒక్కరే ఉంటారు. అర్థమైందండి. ఎందుకంటే మీకు ఆ విషయాన్ని స్పష్టం చేయదని తెలుసుకున్నానంటే మనం డైరెక్ట్గా ఆ పరమాత్మని మనం అనుభూతి చేయాలని మన లక్ష్యం పెట్టుకున్నాం. అలాంటప్పుడు వారి యొక్క పరిచయాన్ని మనం తెలుసుకోకుండా మనం ఏ విధంగా మనం తెలుసుకుంటాం చెప్పండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే గుర్తుపెట్టుకోండి, నీవే తల్లివి తండ్రివి. ఇప్పుడు తల్లి తండ్రి మనం గుర్తించాలి. తల్లి తండ్రి ఒకరు అన్న భావంతో చర్చించుకుంటున్నాం, తప్పు లేదు. భగవంతుడా నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు. సఖ అంటే మిత్రుడు. నిన్ను పొందడమే నేను నాకు కావలసినటువంటి విద్య. అర్థమైందండి. ద్రవిణం అంటే నిన్ను పొందడమే, నిన్ను ప్రాప్తి చేసుకోవడమే గొప్ప ధనము. సర్వ సంబంధాలలో నీవే ముఖ్యం అంటున్నాం కదా. ఇక్కడ కొంచెం ఇంకా ఫర్దర్గా ఒక స్టెప్ పైకి వెళితే భగవంతుడు ఈశ్వరుడు నిరాకారుడు జ్యోతిస్వరూపుడు. ఎవరినైతే పరమ పిత పరమాత్మ అంటున్నాం చూసారా, సుప్రీం ఫాదర్ అంటున్నాం. పరమ పిత, పిత అంటే తండ్రి,
పరమపిత పరమాత్మ అంటున్నాం. అర్థమైందండి? సో వారిని తండ్రిగా మనం గుర్తించగలిగితే, ఇప్పుడు తల్లి ఎవరు? ఏ భగవంతుడికి శరీరం లేదు, భగవంతుడికి జ్ఞానం ఇవ్వాలంటే, మనకి జ్ఞానం ఇవ్వాలంటే వారికి ఒక శరీరం అవసరము. కాబట్టి ఏ శరీరాన్ని అయితే ఆయన ఆ విధంగా లోనుగా తీసుకొని ఆ శరీరాన్ని ధరించి, అర్థమైందా, నా శరీరం మాధ్యమముగా మనకి జ్ఞానాన్ని చెప్తున్నారో వారిని తల్లిగా ప్రకటించారు. అర్థమైందండి? అదన్నమాట విషయము. ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. బ్రహ్మ ముఖార విందము నుండి భగవంతుడి మహావాక్యాలు. అందుకనే బ్రహ్మ చేతిలోనే భక్తి మార్గంలో కూడా శాస్త్రాలను చూపిస్తారు. అర్థమైందండి? మొట్టమొదటిగా పరమాత్మక మహావాక్యాలు విన్నటువంటి అర్థం చేసుకుని ఆ విధంగా జీవితంలో ధారణ చేసినటువంటి మహానుభావుడు ప్రజాపిత బ్రహ్మ. ఒక సాధారణ వృద్ధ మానవ శరీరం. 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మా మూఢ మానుషిం తనుం ఆశ్రితం అని అన్నాడు. సో నేను ఒక మనిషి శరీరాన్ని ఆశ్రయించి నేను యొక్క జ్ఞానాన్ని చెప్తాను. పరంభావం అజానంత మమభూత మహేశ్వరం అంటాడు. అవజానంతి మా మూఢ. ఈ విషయాన్ని మూఢత్వం అంటే దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోలేరు అంటాడు. అర్థమైందండి? ఎంతైనా మనం చర్చించుకోవచ్చు. ముఖ్యంగా త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, పరమాత్మ. వారేమో తండ్రి. వారు ఏ శరీరాన్ని అయితే ధరించారో, అర్థమైందండి, ఈ సృష్టి పరివర్తన కర్తవ్యములో, ధర్మ సంస్థాపన కర్తవ్యములో ఏ శరీరాన్ని అయితే ధరించి మన జ్ఞానం చెప్తున్నారో వారు తల్లి. అందుకనే బ్రహ్మ అన్న పదములో కూడా అది లాస్ట్ పదం అక్షరం ఏముంటుందని మా అని ఉంటుంది. మా అంటే తల్లి, బ్రహ్మ. అర్థమైందండి? బ్రహ్మ మనకి తల్లి, తర్వాత తండ్రి ఈశ్వరుడు. అర్థమైందండి? ఇక్కడితో మనం ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెడదామండి. తర్వాత మరొక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని మీ ముందుకు వస్తాను. ఇప్పుడు 1842లో మనము తపస్సు, గత ఎపిసోడ్లో తపస్సు చర్చించుకున్నాం. తపస్సులో కొన్ని విషయాలు, ఇంకో కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ ముగించడం జరిగింది చెప్పకుండాను. ఇప్పుడు అది చెబుతూ తర్వాత మనము 4వ గుణానికి వెళదామండి. తపస్సులో ముఖ్యంగా మనం ఏం చర్చించుకున్నామండి? తపస్సు అంటే లోపాలను దహనము చేయడము, విషయ వికారాలను దహనము చేయడం అంటే స్వచ్ఛంగా తయారవటం అండి. అంతకు మించి ఇంకోటి. ఇది రాజయోగ ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుంది. ఇంద్రియాలను, లోపాలను దహనము చేయడము, ఇంద్రియ నియంత్రణ, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము అన్నట్టు చూసారా, శమోదమ తప. చివరిగా తపస్సు అంటే ఆత్మశుద్ధి యొక్క యాత్ర, ఆ ప్రయాణం అన్నమాట. గ్రాడ్యువల్ గా మన ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో 16వ అధ్యాయములోని మొదటి శ్లోకములో కూడా తపస్సు యొక్క 26 దివ్య గుణాలు, 16, 1, 16, 2, 16, 3, 26 దివ్య గుణాల ప్రస్తావన ఉన్నదండి. దైవ అసుర సంపద అన్నాడు. దైవీ సంపద 26 దివ్య గుణాలు, ఆసుర సంపద ఒక 60 అసుర గుణాలు ఉన్నాయి. అర్థమైందండి? దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచవన్నీ ఉంటాయి. మనం చర్చించుకున్నాం చాలా వరకు. ఇప్పుడు ఈ 16వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో కూడా ఈ దైవీ సంపత్తులో కూడా ఒక గుణం అన్నమాట 20 తపస్సు అనేది. అందుకని ఇక నోట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ శ్లోకం వినండి. మొదటి శ్లోకం చెప్తాను. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం. అర్థమైందండి? ఆర్జవం, తపం, ఆర్జవం. అర్థమైంది? తపం అనే పదం వచ్చింది అక్కడ. అందుకని దానికి అది దైవీ సంస్కారము అని మీరు గుర్తించాలనే ఉద్దేశంతో ఈ శ్లోకం మీ ముందుకి తీసుకుని రావడం జరిగిందండి. ఇప్పుడు తపస్సు అంటే మనం మామూలుగా భక్తి మార్గంలో దైహికంగా ఏమనుకుంటామండి? దేహాన్ని కృషింపజేసుకోవడం, అడవులకు వెళ్ళి తపస్సు చేయటం, ఎక్కడో మంచు కొండల గుహలో కూర్చొని తపస్సు చేయటం, ఆహారాన్ని స్వీకరించకపోవటం. మనలో విచిత్రంగా కొంతమంది సూదులు గుచ్చుకుంటారు, కొంతమంది ఏదో పనికిరాని ఇవన్నీ గాజు ముక్కలు అవన్నీ తింటుంటారు, ఏదో తపస్సు అని చెప్పేసి. అర్థమైందండి? కొంతమంది ఒక గాలి కూడా చేరినటువంటి ఒక ఛాంబరు భూమిలో తయారు చేసుకొని అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారండి, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయనే భగవంతుడు అని చెప్పడానికి ఆ విధంగా మనం చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే అసుర లక్షణాలు అంటున్నాడు.
దేహము ద్వారా మీరు ఏమి చేసినా కూడా ఆత్మశుద్ధి కాదండి. ఆ శ్లోకాన్ని గుర్తు, ఇది తపహ అంటే ఇది రివర్స్ అన్నమాట. తపస్సు అంటే ఏంటి? ఆత్మని అశుద్ధం చేసే తపస్సు, శరీరాన్ని బాధపెట్టి కృషింపజేసే తపస్సు. శరీరాన్ని కృషింపజేస్తే ఆత్మ కూడా కృషించినట్లే, ఆత్మ కూడా బాధపడుతుంది. ఆ బాధపడుతున్నటువంటి ఆత్మ ద్వారా పరమాత్మని, ఆత్మ ఆత్మ చైతన్య శక్తి, పరమాత్మ చైతన్య శక్తి రెండింటిని మనం గుర్తించగలుగుతామా? ఒకసారి అర్థం చేసి, కామన్ సెన్స్ చాలు. దీనికి పెద్ద శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, ఎటువంటి ఏమి అక్కర్లేదు. కేవలం మనకు కావాల్సింది ఏంటంటే ఇంగిత జ్ఞానం సరిపోతుంది. ఒక్కసారి ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయండి. 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం ఒకటే ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. 17వ అధ్యాయంలోని కూడా శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని 6, 7 కూడా మీరు నోట్ చేసుకోండి. ఇందులో ముఖ్యంగా 6వ శ్లోకాన్ని చాలా చక్కగా మనకి అర్థమయ్యేలాగా, ఇది తపస్సు అనేది అంటే శరీరాన్ని పుల్లబెట్టుకోవటం కాదు అని తెలియజేయటం కోసం అన్నమాట. మీ దృష్టికి ఈ శ్లోకం తీసుకొస్తున్నాను. 17వ అధ్యాయంలోని 5 మరియు 6 అండి. 6, 7 కాదు, 5 మరియు 6. ఈ శ్లోకం గమనించండి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. అశాస్త్ర విహితం ఘోరం ఏ తప్యంతే తపోజనా. దేని కారణంగా చేస్తున్నారంట? దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. చూసారా? దంభం అంటే షో కోసం చేస్తున్నారంట, అహంకారంతో కూడి చేస్తున్నారంట. నేను దేవుని చాలా గొప్పవాడిని, నేను ఏమి భోజనం చేయకుండా కొన్ని సంవత్సరాలు బ్రతికేశాను, గాలి కూడా పీల్చుకోకుండా బ్రతికేను, ఈ శరీరం మొత్తం అంతా సూదులు గుచ్చుకున్నాను, అయినా బ్రతికేను, నాకేమీ కావట్లేదు, నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి, నేను మంచు పర్వతాల్లో కొన్ని సంవత్సరాలు జీవించాను, నాకేమీ అవ్వలేదు, బ్రతికున్నాను. దీని వల్ల భగవంతుణ్ణి పొందలేరని భగవంతుడు ప్రకటిస్తున్నాడు, నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనా దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. అర్థమైందని విషయం. ఈ రకరకాల కామనలు, కోరికలు, పేరు ప్రతిష్టలు, గొప్పవాడిని చెప్పుకోవడం, ఈ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం లేదండి. ఆధ్యాత్మిక జ్ఞానానికి దూరంగా ఉంటున్నారు. అందుకనే 6వ శ్లోకంలో కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః. అర్థమైందండి? భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఒక ముద్ర వేసేసాడు నాయన. ఆ విధంగా చేసేవాడు అసుర లక్షణాలు ఉన్నవాళ్ళు, దైవీ లక్షణాలు, బ్రాహ్మణుల లక్షణాలు ఉన్నవాళ్ళు కాదంటున్నాడు. అర్థమైందండి? కర్షయంతః శరీరస్థం, శరీరాన్ని కృషింపజేస్తున్నారు. అంటే భూతగ్రామం అచేతస, అచేతస అజ్ఞానం. భూతగ్రామం అచేతస అంటే ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడని చెప్తారు కదా. ఆత్మ అనుభవం చేస్తే పరమాత్మ అనుభవం అవుతాడు. అలాంటి ఆత్మను అనుభవం చేసే ప్రయత్నం చేయకుండా శరీరాన్ని కృషింపజేసుకుంటే ఆత్మ కూడా కృషింపబడుతుంది, ఆత్మ కూడా బాధపడుతుంది, ఆత్మ కూడా చాలా భయంకరంగా బాధపడుతుంది. అటువంటప్పుడు అందులో పరమాత్మని తెలుసుకునే ఒక మాధ్యమము ఆత్మ, దానిని మీరు నిరుపయోగం చేసుకుంటున్నారు, దురుపయోగం చేసుకుంటున్నారు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఇక్కడ ఏమంటున్నాడు? అందులో నన్ను కూడా బాధ పెడుతున్నారయ్యా, ఎందుకంటే నన్ను పొందేటువంటి ఒక మాధ్యమాన్ని మీరు కష్టపెడుతున్నారు, ఆత్మని కష్టపెడుతున్నారు, అందువల్ల నన్ను పొందలేరు. కాబట్టి నాకు కూడా నా బిడ్డలు ఏ విధంగా చేస్తుంటే నాకు కూడా బాధ కలుగుతుంది అంటున్నాడు. అది 17, 5, 6 ఆ 2 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వచ్చానండి. దీనివల్ల ఏమంటే శరీరాన్ని హింసిస్తూ చేసే ఘోర తపస్సు నిజమైన ఆత్మశుద్ధి లక్ష్యముతో చేసేది కాదు. అండర్లైన్ చేసుకోండి. నిజమైన తపస్సు అంటే మనస్సు ఇంద్రియ నియంత్రణతో చేసేటువంటి శుద్ధి, కానీ శరీర పీడనతో కాదు. తర్వాత 17, 14 ఇప్పటికే మీకు చెప్పాను. 17, 14లో మనము దేని గురించి చెప్పుకున్నాం? ఇక్కడ ఆర్జవమ శౌచం దృష్టిలో చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళా సంక్షిప్తంగా చెప్తాను. ఏమంటే ఇక్కడ తపస్సులో ఏమంటున్నాడు? శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు చెప్పినట్టున్నాను కదా. ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాము, నేను చెప్పనండి. ఇప్పుడు ఇది 17లో 17 అధ్యాయంలో 14, 15, 16 మనం చర్చించుకున్నాం.
ఒకటి శారీరక తపస్సు, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, అది చర్చించుకున్నాం. అదేవిధంగా 15 అనుద్వేగకరం వాక్యం, అది కూడా చర్చించుకున్నాం. తర్వాత ఏం చెప్పాడు? మూడవది మనః ప్రసాద సౌమ్యత, మానసిక తపస్సు. ఇప్పుడు దీనిలో ఎవరైతే హయ్యర్ లెవెల్లో ఉంటారో అది సాత్విక తపస్సు అంటాడు. మధ్యస్థంగా ఉంటే రాజసిక తపస్సు. దీన్ని కంప్లీట్ గా విస్మరించి మనం మామూలుగా ఘోరమైన ఈ దేహభ్రాంతిలో కూర్చున్న చేసిన తపస్సుల్ని ఏమంటాడు? తామసిక తపస్సులు అంటాడు. అందుకనే ఈ 3 శ్లోకాలు ఇక్కడ రాయడం జరిగింది. ఏమన్నాడు ఇక్కడ? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఫలాపేక్ష లేకుండా ఆత్మశుద్ధి ధ్యేయంగా పెట్టుకొని శారీరక, మానసిక, వాచిక తపస్సులు నిర్వహించేవారే సాత్విక తపస్సు కింద వస్తారు. అది భగవంతుడు రికమెండ్ చేస్తున్నాడు. ఫలాపేక్ష లేకుండా చేసిన త్రివిధ తపస్సు. త్రివిధ అంటే తెలుసు కదా, శారీరక, వాచక, మానసిక. తర్వాత 17, 18 అంటే రాజసిక తపస్సు. ఈ 2 చెప్తున్నాడు. తామసిక తపస్సు చెప్పట్లేదు. తామసిక తపస్సు కూడా చెప్పాడండి. 17, 18లో సత్కార మాన పూజార్థం తపోదంభేన చైవ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? సత్కార మాన పూజార్థం. ఈ సత్కారము, కోరికలు, గౌరవ ప్రతిష్టలు, బిరుదులు, అందరూ గౌరవించాలి, అందరూ నోట్లో నేను పలకాలి, ఇటువంటి విధంలో పెట్టుకున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో ఏమన్నాడు ఇక్కడ? దీని మీనింగ్ ప్రతిష్ట కోసం చేసే తపస్సు. సింపుల్ గా చెప్పాలంటే పేరు ప్రతిష్టల కోసము, కీర్తి కోసము చేసే తపస్సు రాజసిక తపస్సు అని ముద్ర వేయడం జరిగింది. మీరు అది చదువుకోవచ్చు. 17లోని 18. తర్వాత 19 తామసిక తపస్సు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వాత తామసముదాహృతం. పరస్య ఉత్సాధనార్థం, అందరినీ బాధ పెట్టే తపస్సు అండి ఇది. ప్రతి ఒక్కరి మీరు సూదులు గుచ్చుకుంటేనో, ఒళ్ళంతా సూదులు గుచ్చుకుంటే మిగతా వాళ్ళు ఎంత బాధపడతారండి? అందులో ఉన్న భగవంతుడు కూడా ఉన్నాడంటున్నారు, ఆయన కూడా బాధపడతాడు కదా. మూఢగ్రాహేణాత్మనో, ఆత్మజ్ఞానము లేదు, మూఢత్వంలో కూరుకుపోయి నేనే దేహం అనేటువంటి భ్రాంతిలో పడిపోయి ఆ విధంగా చేస్తున్నారని చెప్తున్నాడు. అర్థమైందండి? తనను బాధిస్తూ ఇతరులకు కూడా హాని చేయడానికి చేసే తపస్సు తామసిక తపస్సు. ముఖ్యంగా తపస్సు అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలని మీ దృష్టికి తీసుకొని రావడం జరిగిందండి. 17వ అధ్యాయంలో 6 శ్లోకాలు, 14, 15, 16, 17, 18, 19 రాసుకొని చదువుకోండి. ఆఖరిగా ఇందులో తపస్సులో ఏం చెప్పాడంటే 18వ అధ్యాయంలోని 5వ శ్లోకం అండి. 18 మోక్ష సన్యాస యోగంలోని 5వ శ్లోకం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం అంటాడు. మనీషి అంటే ఏంటి? మనీషి అంటే బుద్ధిమంతుడైన మనిషి, సత్య మార్గంలో నడిచేటువంటి మనిషి. అంటే నచికేతుడి లక్షణాలు, అర్జునుడి లక్షణాలు ఉన్నటువంటి మనిషి అన్నమాట. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? యజ్ఞ దాన తపము. మనం స్థూలంగా అనుకున్నది కాదండి. యజ్ఞం అంటే ఈశ్వరీయ యజ్ఞము. ఇది ఆత్మ సంస్కార ఆత్మ యొక్క శుద్ధి చేసే యోగము, పరమాత్మని తెలుసుకునే రాజయోగం ప్రక్రియ. అర్థమైందండి? ఇది యజ్ఞము. దానం అంటే విషయ వికారాలని, దేహాభిమానాన్ని దానము చేసేటువంటి ఆ దానము. మామూలుగా స్థూల వస్తువులను దానం చేస్తాం, గోదానము, భూదానము, లేకపోతే అన్నదానము, ఇటువంటి వస్త్రదానము చేస్తుంటాం. అది దానము, స్థూల దానము. అది కేవలం ఒక జన్మకి మాత్రమే కాస్త మీకు ఫలితం ఉండొచ్చు. కానీ ఇది జన్మజన్మల భాగ్యం పొందాలంటే ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుంటే దానం అంటే దేహాభిమానాన్ని దానం చెయ్యాలి, కామ, క్రోధ, లోభము, అహంకారాలని దానం చెయ్యాలి. తర్వాత తపస్సు గురించి మనం చర్చించుకున్నాం. ఈ మూడింటిని కూడా నాత్యాజ్యం కార్యమేవ తత్ అన్నాడు. మీరు చేసే దైనందిన కర్తవ్యంలో ఈ మూడింటిని విడిచిపెట్టకండి అంటున్నాడు. ఎందుకంటే ఈ 3 ఆత్మని పావనంగా తయారు చేస్తాయంట. అర్థమైందండి? ఎంత యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మనిషిని మనీషి అంటారు. మనీషి అంటే ఏంటి? బుద్ధిమంతుడు అనమాట. 3వ నేత్రాన్ని తెరుచుకున్నవాడు, సత్య మార్గంలో నడిచేవాడు. అర్థమైందండి? సో తపస్సు గురించి ఇంత జ్ఞానం ఉండి తపస్సు మనం ఆ విధంగా చేసినట్లయితే అప్పుడు మనకేమవుతుందండి? మనం బ్రాహ్మణుడు అని అనిపించుకుంటాము.
రాబోయేటువంటి కృతయుగములో శ్రేష్టమైన జన్మ పొందడానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం అదే కోణములో 4వ గుణాన్ని కూడా సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొత్తం 9 గుణాలలో ఇది 4వ గుణం. శమోదమ తప శౌచం అన్నాడు కదా. ఇప్పుడు శౌచం అంటే ఏమిటి? శమోదమ తప అయిపోయింది. శౌచం అంటే ఏమిటో కొంచెం పరిశీలిద్దాం. శౌచం అంటే ఏంటండి? పరిశుద్ధత. శౌచం అంటే క్లెన్లీనెస్ అంటారు. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. శుద్ధత అంటే మన శౌచాలయం అంటే బాత్రూము, వాష్రూము, రెస్ట్ రూమ్ అనే పదాలని శౌచాలయం అంటారు. శౌచాలయం అంటే ఏంటి? శుద్ధి చేసుకునేటువంటి గది అన్నమాట. స్నానం చేసే గది. కానీ ఇక్కడ బాహ్య శుద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఆంతరిక శుద్ధి గురించి మనం మాట్లాడలేదు. ఎందుకండి? నేను శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కదా. మనందరినీ హ్యూమన్ బీయింగ్స్ అంటారా, హ్యూమన్ బాడీస్ అంటారా? హ్యూమన్ బీయింగ్స్ అంటారు. ఆ బీయింగ్ ని మర్చిపోయి చూసారా, జీవాత్మ అంటారు, కానీ జీవుడు అంటారు కదా. జీవుడు ప్లస్ ఆత్మ జీవాత్మ, హ్యూమన్ ప్లస్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ అంటారు కదా. సో అదనమాట. ఇప్పుడు గమనించండి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? శౌచం అనే పదము సంస్కృతంలో ఎక్కడి నుంచి వచ్చిందంట? శుచ్ అనే ధాతువు నుండి వచ్చిందంట. ప్రతిదానికి ఆరిజిన్ చెప్తున్నాడు, ఎటైమాలజీ. శౌచం అంటే శుద్ధత, పవిత్రత, పరిశుభ్రత. అంటే ఏమన్నాడు ఇక్కడ? బాహ్య శుద్ధత కావాలి, ఆంతరిక శుద్ధత కావాలి. శరీరం యొక్క శుద్ధత కావాలి, ఆత్మశుద్ధత కావాలి. ఆత్మశుద్ధత అవుతే ఏమవుతుంది? సంకల్పాలు శుద్ధి అవుతాయి, మన మాటలు శుద్ధి అవుతాయి, మన కర్మలు శ్రేష్టమవుతాయి, శుద్ధమవుతాయి. ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు మనం దృష్టి తీసుకొస్తానండి. లోతైన వివరణ అన్నాడు. శౌచం అనే పదము సంస్కృతంలో శుచ్ అనే ధాతువు నుండి వచ్చింది. శుద్ధత, పవిత్రత, పరిశుభ్రత, బాహ్యము ప్లస్ అంతర్గతం అని చెప్పాడు. బ్రాహ్మణ స్వభావంలో ఇది ముఖ్యమైన గుణం అండి. ఎందుకంటే పవిత్రత లేకుండా మనం ఎలా బ్రాహ్మణుడు అవుతామండి? ఆధ్యాత్మిక కోణంలో అదే. ఎందుకంటే ఆంతరిక శుద్ధి, ఆత్మశుద్ధి లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు. ఆత్మశుద్ధి, ఆంతరిక శుద్ధి లేకుండా ఏమన్నా ఆత్మశుద్ధి లేకుండా జ్ఞానము అంటే, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా జ్ఞానం అన్న పదం ఉంటే ఆధ్యాత్మిక జ్ఞానం. అర్థమైందండి? అది నిలవదంటున్నాడు. శౌచం యొక్క 2 స్థాయిలు. ఒకటి బాహ్య శౌచం, ఎక్స్టర్నల్ ప్యూరిటీ, అది శరీర శుభ్రత. దాని ఏం శరీర శుభ్రత ఒకటి, ఆహార శుద్ధత కూడా. ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. అర్థమైందండి? నాన్ వెజిటేరియన్ ఫుడ్ పనికిరాదండి. ఆహార శుద్ధి, పరిసరాల యొక్క శుభ్రత. అందుకనే మనం దీపావళి పండుగ వచ్చింది అనుకోండి, ఇల్లు మొత్తం అంతా పెయింటింగ్ వేయించుకుంటాం, కడుక్కుంటాం, శుభ్రంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. అంటే శుచి శుభ్రత కోసం అనమాట. అంటే ఒక డివినిటీ ఎక్కడొస్తుంది? శుభ్రత ఉంటే, వాతావరణ శుభ్రత. ఇది సాధారణంగా అందరికీ తెలిసినదే. రెండవది అంతర్గత శుభ్రత, అంతర్గత శౌచం, ఇంటర్నల్ ప్యూరిటీ. ఇది ముఖ్యమైనది. సంకల్పాల శుద్ధి, ఇది బీజం అన్నమాట. సంకల్పం బాగుంటే మాటలు గట్టిగా వస్తాయి, కర్మలు బాగుంటాయి. ఇది బీజము. మనసు శుద్ధి, వాక్ శుద్ధి, కర్మల శుద్ధీకరణ. అందుకనే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధి అంటారు. అర్థమైందండి? నిష్కపట స్వభావము, నిజమైన శౌచము. మనసులో ఎటువంటి కుళ్ళు ఉండదండి. అందరినీ గౌరవించండి, ఏమి తప్పు లేదు. అందరినీ గౌరవించండి. ఎవరి సంస్కారాల ప్రకారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్రని అభినయిస్తూ ఉన్నారు. మీరు పరమాత్మతో మీ మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నారు కాబట్టి మీ శుద్ధత డిఫరెంట్ గా ఉంటుంది. మీ యొక్క అండర్స్టాండింగ్, మీ యొక్క పర్స్పెక్టివ్ అంట దృష్టికోణము చాలా పవిత్రంగా, శుద్ధంగా, అందరినీ గౌరవించే విధంగా ఉంటుంది శుద్ధత అంటే అది. ఇప్పుడు గీతలో చెప్పినటువంటి ఇందులో కూడా శౌచం అనే పదము 17-14లో కూడా ఉందండి అని ఇప్పటికే 2 సార్లు చర్చించుకున్నాం. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అన్నాడు. శౌచం వచ్చింది కదా. శౌచం అంటే శుచి, శుభ్రత. శౌచం శారీరక తపస్సు యొక్క భాగము. శారీరక తపస్సులో ఎన్నైతే గుణాలు చెప్పాడో అందులో ఇదొక భాగము. తర్వాత 13:7లో 13:7 నుంచి 13:7, 8, 9, 10, 11 అండి. ఇది జ్ఞానం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క 20 నిర్వచనాలు, అంటే 20 కాన్సెప్ట్స్ చెప్పాడు, 20 లక్షణాలు చెప్పాడు. ఈ 20 లక్షణాలు మీకుంటే మీరు ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణత చెందిన వాళ్ళు అవుతారు. అందులో ఇది కూడా ఉందండి. ఏంటి? శౌచము కూడా ఉంది. ఒకసారి అది ఎందులో ఉంది? 5వ అధ్యాయంలోని కాదు, 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకం, 7వ శ్లోకంలో ఉంది. 7, 8, 9, 10, 11. అందులో మొదటి శ్లోకంలో అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, అహింస క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం,
ఆత్మ వినిగ్రహ ఆచార్యోపాసనం తర్వాత ఏమొచ్చింది? శౌచం వచ్చింది. అంటే జ్ఞానిగా ఉండాలంటే ఈ శుచి, ఈ ఆత్మశుద్ధి కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్షణము. తర్వాత మనకి 5వ అధ్యాయంలో 11 ఆత్మశుద్ధి అన్నమాట. శౌచం అంటే ఏం లేదు, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అని అంటాం కదన్నమాట. తర్వాత ఏమంటే కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. మీ శరీరము, మనసు, ఇంద్రియాలు మొత్తం అంతా ఆత్మశుద్ధి కోసమే వినియోగించాలి. తర్వాత ముండకోపనిషత్తులో 3:1-5 ముండక 3:1-5 సత్యేన లభ్యస్తపసా ఏష ఆత్మ ... ఈ ఆత్మతత్వము లేదా పరమాత్మ అనుభూతి వాద ప్రతివాదాలతో కాకుండా, వాద ప్రతివాదాలు లాభం లేదండి. అందుకనే ఇష్టం లేని వాళ్ళకి చెప్పొద్దని కూడా అంటాడు భగవంతుడు. అనేస్తాడు చెప్పొద్దు. ఇదంతే నా తపస్కాయన భక్తాయ కదాచన నచా శుశ్రూష వేవాచ్యం నచమామ్యో అభ్యసూయతి. నా మాట వినడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, నా మాట మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళకి ఎందుకు చెప్తారు? మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు అంటాడు భగవంతుడు 18వ అధ్యాయంలోని 67వ శ్లోకంలో అంటాడు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఆత్మతత్వము లేదా పరమాత్మ అనుభూతి వాద ప్రతివాదాలతో కాకుండా సత్యనిష్ట, తపస్సు, సమ్యక్ జ్ఞానము, బ్రహ్మచర్యము మరియు అంతఃకరణ శుద్ధి ద్వారా లభిస్తుంది. ఇది ముండక 3:1-5. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తులో 4:4-23 అండి. 4:4-23 శాంతోదాంత ఉపరత స్థితి క్షు ... శాంతి, దమః, శుద్ధి. శుద్ధి ఇందులో కూడా వచ్చింది. ఉన్నవాడే ఆత్మను తెలుసుకుంటాడు. ఆత్మ అనుభూతి చేసుకోవడానికి ప్రథమ లక్ష్యము ఇందులో శుద్ధత. అర్థమైందండి. ఇది దమః అని కూడా చెప్పాడు, ఇంద్రియ నిగ్రహము, తర్వాత శాంతి గుణాలు. శౌచం యొక్క అసలు అర్థం ఏంటంటే, శౌచం అంటే కేవలం స్నానము ద్వారా శరీరాన్ని శుభ్రముగా ఉంచుకోవడము కాదు. నిజమైన శౌచము ఆంతరిక శుద్ధి, వికారాలపై విజయము. కామాన్ని మనం జయించాలంటే పవిత్రత. కామానికి వ్యతిరేకం అంటే పవిత్రత. కామం అంటే అపవిత్రం. క్రోధము దానికి వ్యతిరేకం ఏంటంటే శాంతి. శాంతి గుణం పెట్టుకుంటే క్రోధం పోతుంది. అంటే మన చీకటి పోవాలంటే లైట్ వేస్తాం చూసారా, అట్లా ఈ చీకటి పోవాలి పోదండి, లైట్ వేస్తే పోతుంది. క్రోధం పోవాలి అంటే శాంతిని తెచ్చుకోవాలి. కామం పోవాలంటే పవిత్రత గుణాన్ని ధారణ చెయ్యాలి. లోభం పోవాలంటే సంతుష్టత అనే గుణాన్ని ధారణ చెయ్యాలి. శౌచం ఎలా సాధించాలి? ఆలోచనలపై దృష్టి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో గమనిస్తూ వ్యర్థ మరియు నకారాత్మక ఆలోచనలపై నియంత్రణ అయిపోతుందండి. 2 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. నియంత్రణ. సత్సంగం, అందుకని సత్సంగం అంటారు. సత్యమైన సాంగత్యం, పరమాత్మ చెప్పిన మహావాక్యాలని మనం ప్రతిరోజు వినాలి. అప్పుడు ఏమవుతుంది? సత్సంగంలో ఉన్నట్లు, పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉన్నట్టు. శుద్ధమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని వినాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినాలి. యోగము చేయాలి. మనస్సును పరమాత్మతో జోడించడాన్ని రాజయోగం అంటారు. నియమిత జీవనం, సింపుల్ లైఫ్ జీవించాలండి. ఆహారము, మాట, ప్రవర్తనలో నియంత్రణ. ఇప్పుడు మనకు 2 మహావాక్యాలు ఉన్నాయి, దాంతో పూర్తవుతుందండి. ఆధ్యాత్మిక దృష్టికోణములో శౌచం అంటే పవిత్రత, ప్యూరిటీ అన్నాడు. ఆలోచనలలో పవిత్రత, వాక్కులో పవిత్రత, కర్మలలో పవిత్రత. ముఖ్యంగా బ్రహ్మచర్యము శౌచం యొక్క శిఖరము. అంటే ఒక మంచి శుద్ధంగా ఉండాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి బ్రహ్మచర్యాన్ని పాటించడం పెద్ద కష్టం కాదండి. అర్థమైందండి. విషయ వికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టము. అర్థమైందండి. అందుకనే శౌచం యొక్క శిఖరం అన్నాడు. శౌచం ఉన్నవాడి లక్షణాలు ఏంటి? ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి, ఎవరి పట్ల చెడు భావం ఉండదు, మాటలు మృదువుగా ఉంటాయి, జీవితము సింపుల్ గా ఉంటుంది. ఆఖరి మహావాక్యం అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? కొన్ని తప్పుడు భావాలు ఉన్నాయి. శౌచం అంటే ఏమిటి అని ఒక్కసారి చూడండి. శౌచం అంటే కేవలము శరీర శుభ్రత కాదు, బయట శుభ్రముగా ఉండి ఆంతరికంగా కలుషిత భావాలు ఉండడం శౌచము కాదు. మనసు నిండా కుళ్ళు భావాలు, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ఈ వ్యవస్థ చెత్తది, ఆ సంస్థ మంచిది కాదు, ఇలాంటి కుళ్ళు భావాలు పెట్టుకుని బయట శరీరం మాత్రం షాంపూతోని ఖరీదైన సబ్బుతోని మనం స్నానం చేస్తే అది శౌచం కాదంటున్నాడు. బాహ్య ఆంతరిక శౌచం అంటే ఏంటన్నాడు అంటే కేవలం శరీర శుభ్రత కాదు, బయట శుభ్రంగా ఉండి ఆంతరికంగా కలుషిత భావాలు ఉండడం శౌచము కాదు. ఆంతరిక శుద్ధి లేకపోతే శౌచము అసంపూర్ణము. ముగింపు సారం ఒకే ఒక మహావాక్యము. శౌచం అంటే బాహ్య శుభ్రత
అంతర్గత పవిత్రత, వికారాల నుండి విముక్తి, అంటే ఆత్మను పవిత్రంగా ఉంచే జీవన విధానము. తదుపరి ఎపిసోడ్ లో మనము శాంతి అనేటువంటి 5వ గుణాన్ని చర్చించబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.